వైసీపీ నాయకులు కూటమి సర్కార్ని కార్నర్ చేస్తుంటే కొంతమంది మంత్రులు మాత్రం ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉన్నారు? ఇది టీడీపీ జనసేన చివరికి బీజేపీ లోకల్ నాయకుల ప్రశ్న. ఇదే ప్రశ్నను మొన్నటి కేబినెట్ భేటీలో సాక్షాత్తు చంద్రబాబు తన కేబినెట్ సహచరులని అడిగారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నా సదరు మంత్రుల నోళ్లు ఎందుకు పెగలటం లేదనేది పెద్ద డౌట్. ప్రతిపక్షం మనల్ని కార్నర్ చేస్తోంది, మంత్రులారా కౌంటర్ అటాక్ చేయండి అంటూ అధినాయకుడే అలర్ట్ చేస్తున్నారంటే మూలాలు చాలా లోతుల్లోనే ఉండుంటాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ మధ్య క్రెడిట్ వార్ చాలా రోజుల క్రితమే పీక్స్ కి చేరింది. పెన్షన్లు, ప్రాజెక్టులు, వెల్ఫేర్ స్కీమ్లు, స్టీల్ ఫ్యాక్టరీ, డేటా సెంటర్, పోర్ట్, ఏ సబ్జెక్టులోకి వెళ్ళినా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధమే. అధికార పక్షానిదేమో క్రెడిట్ క్లెయిమింగ్ నేచర్, ప్రతిపక్షానిదేమో క్రెడిట్ చోరీ నెరేటివ్. ఇప్పుడు లేటెస్ట్ గా హాట్ టాపిక్ గా మారింది పెట్రోల్ డీజిల్ కొరత. ఇలా దాదాపు ప్రతి ఇష్యూలో వైసీపీ అటాక్ చేస్తోంది. ఇంత జరుగుతుంటే చంద్రబాబును డిఫెండ్ చేయడానికి ఏ ఒకళ్ళిద్దరు మంత్రులు ముందుంటున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడినా పెద్దగా కవరేజ్ లేదు. ఈ పోస్టులు అంతకన్నా వైరల్ కావు. టోటల్ గా టీడీపీ సబ్జెక్ట్ లో వీక్ అయిపోతోందనన్న అనుమానం పెంచుతోంది. ఆ కొంతమంది మంత్రులు నోళ్లు తెరవకపోవడానికి అసలు రీజన్ వాళ్ళ భయాల, వాళ్ళ అనుచరులు నడుపుతున్న చీకటి వ్యాపారాల. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను వీళ్ళు గట్టిగా ఫాలో అవుతున్నారా అనే చిన్న సందేహం కూడా కలుగుతుంది. గత వైసీపీ హయాంలో దర్జాగా నడిచిన లిక్కర్ దందా, ఇసుక మాఫియా, సెటిల్మెంట్స్, గంజాయి స్మగ్లింగ్, పేకాట క్లబ్బుల వెనక ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన నేతల హస్తం ఉందనే రిపోర్ట్స్ గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్నాయి. అందుకే కౌంటర్ అటాక్ చేస్తే ప్రతిపక్షం టార్గెట్ లోకి వెళ్లిపోయి తమ బాగోతాలు, కమిషన్ల వ్యవహారాలు ఎక్కడ బజార్న పడతాయో అన్న వణుకు వీళ్ళకుందా? అందుకే కౌంటర్ అటాక్ చేస్తే ప్రతిపక్షం టార్గెట్ లోకి వెళ్లి రేపు తమ బాగోతాలు, కమిషన్ల వ్యవహారాలు ఎక్కడ బజార్న పడతాయో అన్న వణుకు. దీనికి తోడు రేపు ఎన్నికల టైంకి సీన్ రివర్స్ అయి మళ్ళీ ఫ్యాన్ గాలి వీస్తే వెంటనే ఆ పడవ ఎక్కేయచ్చు కదా అన్న ఆలోచన కూడా లేకపోలేదు. అందుకేనా ఇటువంటి సేఫ్ గేమ్? పైగా పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య లేదంటూ స్వయంగా చంద్రబాబే చెప్తున్నారు. కొన్ని చోట్ల ఎంపీలకు ఎమ్మెల్యేలు సహకరించడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లోని పార్టీ కమిటీ నాయకుల్ని తొక్కిపారేస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు స్వాభావికంగానే చెప్పారు. విపక్షం గొంతు లేవుస్తోంది, కౌంటర్ ఇవ్వండి అని సీఎం గొంతు చిచ్చుకుంటున్నారు. కాంట్రాక్ట్ పనులు, పదవుల కోసం రేసుగుర్రాల్లా దూసుకెళ్లే ఆ కొంతమంది మంత్రులు విపక్షాలకు చెక్ పెట్టే విషయంలో మాత్రం చల్తీకా నామ్ గాడి అన్నట్టే నటిస్తున్నారు. అధినేతే ప్రమాద హెచ్చరికలు జారీ చేసే పరిస్థితే ఉన్నప్పుడు ఇక సామాన్యుడి కష్టాలు పట్టించుకునేది ఎవరు?